రూపాయి రూపాయి కష్టార్జితం సంపాదిస్తే దాంట్లో పన్ను రూపంలో ప్రభుత్వానికి మాత్రం కట్టేయాలి. కానీ అదే సందర్భంలో ఆ పన్ను కట్టేవాడికి ఓ గుండె నొప్పి వస్తే ఏ ప్రభుత్వము ఆదుకోదు, ఏ పథకము లేదు. వాడంతట వాడే మళ్ళీ ఇన్సూరెన్స్ తీసుకుని వాడి రోగం వాడే చూసుకోవాలి, వాడి ట్రీట్మెంట్ ఆడే చూసుకోవాలి. పోనీ దీనికి ఏమన్నా అక్కడ మినహాయింపిస్తారా, ఇలా హాస్పిటల్ బిల్లు అయినాయి అంటే మళ్ళీ అదేముండదు. ఇన్సూరెన్స్ దానికి కూడా ట్యాక్స్ వేస్తారు. మన దేశంలో దరిద్రం ఏంటంటే పన్ను కట్టని వాడికి అన్ని వస్తువులు ఇస్తారు. ఉచిత ఇల్లు, ఉచిత కరెంటు, ఉచిత బియ్యం, ఉచిత రేషన్ అన్నీ ఇస్తారు. వాడి కష్టార్జితంతో వాడు పని చేసుకుంటాడు, ప్లస్ ఇవి ప్రభుత్వం ఇచ్చే ఉచిత వసతి పొందుతాడు. కానీ ఆ ప్రభుత్వానికి అలాంటి ఉచితం ఇవ్వడానికి వనరులు సమకూర్చి పెడుతున్నటువంటిది తమ చెమటోడ్చినటువంటి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి. వాళ్ళకి సంబంధించినటువంటి శ్రమకి విలువ లేకపోగా విలువలకి ఒలువలోడ తీసి వాళ్ళని వేధించేటటువంటి రోజులలో ఉన్నాం. వాస్తవంగా ఏదైతే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మహారాష్ట్ర, జార్ఖండ్లో పార్టీలు ఇచ్చిన హామీలు చూస్తే పేదోళ్ళని నెత్తిన పెట్టుకున్నారు, మధ్యతరగతిని ముంచేశారు, ఎగువ మధ్యతరగతిని వదిలేశారు, ధనికుల్ని దోచేస్తామంటున్నారు. ఇది కమ్యూనిస్టుల ప్రభుత్వాలు అనాలా, లేకపోతే కమ్యూనిస్టుల ఐడియాలజీలనే తర్వాత వచ్చేటటువంటి ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తున్నాయి అనాలా?